నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్ నేను మీ రామకృష్ణ. విద్యా సంవత్సర నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర మార్కాపురంలో ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ బాలున్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన యొక్క సమావేశంలో ఆమె హెడ్ మాస్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాఠ్యాంశాల పూర్తి చేయడంలో తీసుకోవాల్సిన మెలకుల గురించి వివరించారు. సమావేశంలో మార్కాపురం డిప్యూటీ డిఓ చంద్రమౌళీశ్వరు, మార్కాపురం జిల్లా పరిషత్ బాలున్నత పాఠశాల హెచ్ఎం చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఓ సుభద్ర హెడ్ మాస్టర్లకు పలు సూచనలు చేశారు. మన ప్రకాశం జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మార్కాపురం డివిజన్ పరిధిలో పనిచేస్తున్న ఆల్ మేనేజ్మెంట్స్ ప్రధానోపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనం 2024-25 ఈ విద్యా సంవత్సరానికి ముందుగా మనం టేకప్ చేయవలసినటువంటి ఈ ప్రోగ్రామ్స్ని బడికి వస్తా అనే ప్రోగ్రామ్ని ముందుగా తీసుకున్నాము. దాన్ని మనకి జూలై 12 టైం పెట్టుకున్నాము. మనకి ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా ఈ జూలై 12 కల్లా ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే బిలో 5 ఏజ్ ఎవరైతే ఉందో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా కేవలం స్కూల్లోనే బడిలోనే ఉండాలి. కాబట్టి దాన్ని కలెక్టర్ గారు గౌరవనీయులు దినేష్ కుమార్ గారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా ఆల్ ఎంపీడీఓస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి లైనింగ్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు సెన్సెస్ కండక్ట్ చేసి డోర్ టు డోర్ వెళ్ళి ఆ స్టూడెంట్స్ 6 to 14 ఉన్న వాళ్ళు ఎవరు, 15 to 18 ఉన్న వాళ్ళు వివరాలు ఎవరు, ఆ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ చదువుతున్నారు, ఇప్పటికే చదువు మధ్యలో వదిలి ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరెవరున్నారు, వాళ్ళ ఏజ్ని తగినట్టుగా గుర్తించి ఇమీడియట్గా ఆ సంబంధిత నియర్ బై స్కూల్స్ హెచ్ఎంస్కి అడ్మిషన్స్ చేసుకునే విధంగా తెలియజేస్తూ అబవ్ ఏజ్ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా అంటే 17, 16 అలాంటివి ఉన్న పిల్లలు ఫెయిల్యూర్స్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నట్టయితే అక్కడ కేజీబీవీ మోడల్ స్కూల్స్ లేదా మన ఆర్ఐఓ లెవెల్లో జూనియర్ కాలేజెస్ ఎక్కడ ఏది వీలుగా ఉందో వాళ్ళని ఆ సంబంధిత కాలేజెస్కి అలాట్ చేయాల్సిందిగా ఆర్ఐఓ గారికి ఆధ్వర్యంలో ఇవ్వమని తెలియజేశారు. ఇంకా కూడా 17 కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉండి పేరెంట్స్కి ఏదో ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుని వేరు పనుల్లో నిమగ్నమైనటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే ఆ స్టూడెంట్స్ని కూడా గుర్తించి స్కిల్ డెవలప్మెంట్కి అందించాల్సిందిగా ఇది మెయిన్ వర్క్ కింది మన మండల లెవెల్లో ఎంపీడీఓ అండ్ ఎంఈఓ ఆల్ డైనింగ్ డిపార్ట్మెంట్స్ ఈ వర్క్ చేయడం కోసం ముందుగా మనకి అడ్మిషన్స్ మెయిన్ పార్ట్ కాబట్టి లాస్ట్ ఇయర్ 10th కంప్లీట్ చేసి వెళ్ళినటువంటి పిల్లల వివరాలతో పాటు ఇప్పుడు 6th క్లాస్ అడ్మిషన్స్ కూడా ఇమీడియట్గా టేకప్ చేయాల్సిన విషయాన్ని బట్టి అది మెయిన్ టాపిక్ తీసుకున్నాము. అదేవిధంగా మనకి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి నాడు నేడు అనే ప్రోగ్రామ్ని మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్గా మారింది. ఆ టైటిల్ తోటే మనం ఆల్రెడీ స్కూల్స్లో ఫిజికల్గా ఏవైతే ఇంకా ఇన్కంప్లీట్ షేప్లో ఉన్నాయో ఆయా కార్యక్రమాలన్నీ కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగాను, అదే స్కూల్స్ వాతావరణంలో అదే స్కూల్ ప్రాంగణంలో ఆ గ్రౌండ్ అంతా కూడా శుభ్రంగా ఉండాలి. అదర్ మెటీరియల్ కానీ అదర్ దాన్ ఇష్యూ ఏదో వేస్టేజ్ కానీ ఉన్నట్టయితే అది వరల్డ్ మనకి ఎన్విరాన్మెంట్ డే కానీ మొన్నటి వరకు 19th వరకు జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగానే క్లీన్ చేసుకుని పిల్లలకి పేరెంట్స్కి ఒక సమావేశం ఏర్పాటు చేసి చక్కగా వాళ్ళందరినీ కూడా ఒక పండుగ వాతావరణంలో విద్యా సంవత్సరం ప్రారంభించాల్సిందిగాను అవన్నీ కార్యక్రమాలు నడిపించాల్సిందిగాను తెలియజేయడం జరిగింది. దానితో భాగంగా చూసినట్టయితే లాస్ట్ ఇయర్ 10th రిజల్ట్స్ 90% సాధించి ఉన్నారు. అదేవిధంగా ఈసారి కూడా ముందుగానే మనం బిగినింగ్ నుంచి కూడా ప్రాథమికంగా మనం ఏదైతే ఆగస్టు 31 వరకు అడ్మిషన్స్ అనుకుంటామో దాన్ని చూసినట్టయితే మన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారంగా ఆల్ స్టూడెంట్స్ కిట్స్ ఇప్పటికే ఆల్రెడీ సప్లై చేయడం జరిగింది. ప్రతి ఒక్క స్టూడెంట్ చేతికి కూడా టెక్స్ట్ బుక్స్, ఎన్టీ బుక్స్, బ్యాగ్స్, బెల్ట్స్ కూడా ఆల్రెడీ అందించి ఉన్నారు. కాబట్టి ఆ పిల్లలందరూ కూడా నూతనంగా అందినటువంటి బుక్స్ అన్నింటినీ కూడా చక్కగా ఎప్పటికప్పుడు ఏ రోజుగా ఆ రోజు ఆ లెసన్స్ అన్నీ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటూ మంచి రిజల్ట్ తేవడం కోసం ఆ కన్సర్న్ టీచర్స్కి ఆ పేరెంట్స్ని స్టూడెంట్స్ని కోఆపరేట్ చేయాల్సిందిగా తెలియజేయడం జరిగింది. మరి ఆ విధంగా చూసినట్టయితే మనకి ఇప్పటికీ కూడా ఆల్ హెచ్ఎంస్ ఎక్కడైతే ఇంకా సబ్జెక్ట్ టీచర్స్ లేరు అనుకున్నట్టయితే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఎంఈఓ ఆధ్వర్యంలో మెథడాలజీ ఉండి ఒకవేళ ఎక్కడైనా ఎక్సెస్ కానీ సర్ప్లస్లో ఉన్నటువంటి టీచర్స్ కానీ ఉంటే ఇమీడియట్గా ఓన్లీ వర్క్ అడ్జస్ట్మెంట్
ఉద్దేశంతో మనకి నియర్ బై స్కూల్స్లో విత్ ఇన్ ది మండలంలో మాత్రమే సర్దుకోవాల్సిందిగా కూడా ఇప్పుడు మీటింగ్లో వాళ్ళ ఎంఈఓలందరికీ తెలియజేయడం జరిగింది. ఇక ఆల్ హై స్కూల్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి రిజిస్టర్స్ ఏ విధంగా ఉండాలి, అప్డేటెడ్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ హెచ్ఓడీలకు అందించడానికి వారు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ప్లాన్ ఏ విధంగా మెయింటైన్ చేయాలనే విషయాల మీద వాళ్ళందరికీ కూడా ఇంకా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఈ సమావేశం నిర్వహిస్తూ జరిగింది. ఆ సమావేశానికి మార్కాపురం బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం గారు, మరి డివైఓ గారు, ఎంఐఎస్ శ్రీనివాస్ గారు, ఆల్ హెచ్ఎంస్ అందరూ కూడా హాజరై ఉన్నారు. Thank you for watching Agri News.